నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసింహమూర్తి బరిలో ఉన్నారు. ఇంతవరకు నరసన్నపేట నియోజకవర్గం రెండు కుటుంబాల మధ్య నలిగిపోతుంది. ఇంతవరకు నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహమూర్తితో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని అయితే హోరెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తమ యొక్క బలాన్ని అయితే బలపరిచే పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మన ప్రస్తుతానికి నరసన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహమూర్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క 2024 ఎన్నికల్లో మీ యొక్క పార్టీని ఈ నరసన్నపేట ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? మీ యొక్క ప్రచారంలో ఏ విధంగా బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది? ఈ నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు గత జరిగినటువంటి 10 సంవత్సరాల్లో ఎవరు కూడాను సరైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయలేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయ రంగం సరైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఏ రకమైన పద్ధతుల్లో కూడా అభివృద్ధి చేయలేదు. అంతేకాకుండా ఉపాధికి యువతకి సరైన అవకాశాలు కూడా కల్పించలేదు. వీళ్ళ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంచేతన ఏంటంటే మాకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రగల పార్టీ, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ప్రతి ఒక్కటి కూడాను. దేశంలో ఇచ్చినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. అందుకనేసి కాంగ్రెస్ వారికి ఈ షర్మిలమ్మ గారి నాయకత్వానికి, అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను ఈసారి ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకోవడానికి ప్రజలు ఆశిస్తున్నారు. నరసింహమూర్తి గారు, ఇక్కడ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తే అటుపక్క టీడీపీ, ఇటుపక్క వైసీపీ హేమహామీలు పోటీ చేస్తున్నారు. మీరు వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఏ విధంగా గెలుపొందుతారు? ఏ విధంగా మీ యొక్క గెలుపు ఏ విధంగా అనుకోవచ్చు? ఈ యొక్క ఓటర్లు మీకు ఏ విధంగా ఆహ్వానిస్తారు? మాకు చరిత్ర ఉంది. మేము చేసినటువంటి కార్యక్రమాలు చరిత్రే చెప్తుంటుంది. ఇప్పుడు ఏ మండలంలో, ఏ 4 మండలాల్లో కాలేజీలు కానీ, ఇక్కడ రైల్వే అభివృద్ధి కానీ, తెలార్ రైల్వే స్టేషన్ ఉంది. తెలార్ రైల్వే స్టేషన్కి ఒక విశాఖ ఎక్స్ప్రెస్ తెచ్చి ఇచ్చాము. ప్రజానికం కొన్ని గ్రామాలకి వెళ్ళడానికి చాలా మౌలిక సదుపాయాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. వీళ్ళ తాలూకా అభివృద్ధిని చూసి, మా చరిత్రను చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రజలు. అంచేతన ఏంటంటే ఇది సపరేషన్ మూమెంట్ అనే లెక్కల మీద ఇదేదో భ్రమలో పెట్టి మమ్మల్ని వ్యాలిగేట్ చేశారే తప్ప కానీ అదేమీ లేదు. ఇక్కడ సరైనటువంటి నాయకుడు వస్తే కావాలనే ఉద్దేశంతోనే వీళ్ళని ఒకసారి ఓడించాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ యొక్క నరసన్నపేట నియోజకవర్గానికి మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు? నేను నరసన్నపేట నియోజకవర్గానికి, నరసన్నపేటలో మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి బాగులేదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలనే ఉద్దేశం నాకు ఉంది. అంతేకాకుండా ఈ గ్రామాల్లో త్రాగునీరు, అలాగే చెరువుల మరమ్మత్తు, త్రాగునీరు ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీన్ని ఒక స్ట్రీమ్లైజేషన్ చేసి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తానని మనం చేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గంలో చూసుకుంటే చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వాళ్ళన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే దాన్ని అంతా కూడా పూర్తిగా మరమ్మతులు చేపట్టి డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా ఈ నరసన్నపేటలో పూర్తిగా నశించింది కాబట్టి దాన్ని పూర్తిగా బాగా పరిశుభ్రంగా ఉంచే పరిస్థితులు మేము చేపడతామంటూ చెప్తున్న పరిస్థితి. అయితే మరోపక్క 2024లో ఖచ్చితంగా మేమైతే గెలుపొంది ఈ నరసన్నపేట నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. మా యొక్క తిలారు సెంటర్లో కూడా మేము అనేక కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ హయాంలో చేసాం. అంతే మిగతా రోజుల్లో కూడా రానున్న రోజుల్లో 2024లో గెలిపితే నరసన్నపేట నియోజకవర్గంలో నల్లేరు మీద నడకంటూ కూడా నరసింహమూర్తి పరి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో వెంకటరమణ 19 శ్రీకాకుళం.